లెవెల్ అన్నట్టు లెవెల్ అన్నట్టు కోతులు అన్నట్టు బయట గేదెలు వచ్చిర్రా అవి ఏడవి కలిపితే మళ్ళీ వస్తాయి ఏమంటున్నా కోతులు పోయినాయి అటు మాకు చెట్టు ఇరిగొట్టినాయట గడ మా నూతికాడ ఒక చెట్టు గుద్దలకి ఇరిగొట్టినాయట అవి మళ్ళీ వస్తాయి అవి అందరం కలిసి కొడితే రైకాల మామూలు కొట్టాలి అటు కొడితే ఏమైతే అంటే అటే పోతాయి ఇక రావు అవి చచ్చిపోను అవి వచ్చిండు అటు జంగల్లో ఉన్నాయి ఇప్పుడు ఒక 5 6 ఉంటే చుట్టూ తిరిగితే అట విక్తే అవి మళ్ళీ వస్తాయి కొడదాం చెట్టు ఇరుగొడతాయి మంటలు ఇరుగొడతాయి చెట్టు గుద్దలకి చెప్తానా ఇరుగొడతాయి ఏం చెప్తావు ఊగుతాయి ఎగురుతాయి దుంకుతాయి బాగా చెట్టు ఉన్నదా దాని మీద ఎక్కి దాని కొమ్మలు లేవు ఆ కోతి కలిపి అది ఊపుతుందండి చెట్టుని డ్రిప్ వేయనుంటుంది పారిచుడు కానీ డ్రిప్ ఎత్తైపో ఒక్కొక్క 2 వారాలే 2 వారసి మంచిగా దాన్ని ఎప్పుడప్పుడు రోజు లాస్ట్ కూడా తీసుకో నాజు కట్టకుండా లాస్ట్ ఒకసారి తీసేసి మళ్ళీ ముయ్యాలి నాజు కట్టది ఎట్లా వేసులేదు ఇక పెట్ట గిప్పు నీ అక్కడ ఎన్ని మోటార్ రెండేనా దీనికి ఒక్కనాడే మారిస్తారు 2 వస్తారు పొద్దుగాల అది చేస్తా పొద్దుగాల ఒక 10 గంటలకు అయిపోద్ది ఒక రోజు పొద్దుదాకా మారిస్తారు దానికి 3000 ఇస్తా అడిగి 3000 ఇస్తా నయమే నెలకు 4 తాళ్ళు 12 అయితే ఇంకే కరెక్టే కానీ ఇప్పుడు ఒక్కడు ఈత ఉంచి కడితే చేనంత గడ్డి అయింది ఒక్క సుక్కడనే పోతున్నా చెట్టు ఇప్పుడు ఒక్కడు పెడితే బిడ్డ ఆ చెట్టుకి వచ్చేళ్ళకి అవి అర్ధకాడ తాగుతారు పడతాయి మామిడి చాలా వ్యవసాయం చేయాలి మామిడి కానీ అందరు మక్క పెడితే గింత ఉండదు ఈ మామిడి ఏమవుతుంది మక్క పెడితే గిట్టినా నాకు 2-3 లారీల మక్కలు వెళ్తాయి మరి నేను అంటలేనా ఏమో ఉంచుతాయి నా మక్కని అదే కదా అందరు ఎత్తే అందరితో మనం ఎత్తే అది వేరు గట్లా అందరు వేయాలి ఇప్పుడు ఈ మామిండ్లు కూడా చుట్టూ మామిండ్లు ఉన్నాయనే నానా గట్లా మామిండ్లు లేకపోతే పొలం వేస్తా అంటుండే లేకపోతే మక్క పెడతా అంటుండే అయితే చెట్లు మంచిగానే ఎదుగుతున్నాయి కానీ కాకపోతే వీటిని దీని సిస్టమ్ ఎట్లా వేయాలి తెలుసా ఎప్పుడు మందులు పోసుకుంటా అడు మందు యూరియాలు పోసుకుంటానే క్రాప్ తెచ్చుకోవాలి చెట్టు ఖచ్చితంగా పోయాలి వానాకాలం పోయాలి క్రాప్ మంచిగా తెచ్చుకోవాలి ఎప్పుడు మీరు గిట్లను కటింగ్ చేసుకోవాలి ఈ సైలగా ఎంచుకోవాలి కొంత కింది కొమ్మతో చూసినా దాన్ని తీసేయద్దు ఉంచదు ఎట్లా కింది కొమ్మలే ఉంచాలంటున్నావు కింది కొమ్మలే ఉంచాలి ఎప్పుడు మీది కొట్టేయాలి బాబు ఇంకా కొంచెం వెరగాలి చెట్టు
ఇప్పుడే కాదే ఇంకా ఇంకా 2 ఏళ్ళు 3 ఏళ్ళు అయినా కాదు ఇంకా 3 ఏళ్ళ దాకా ముట్టడం అవసరం లేదు ఇట్లా ఏం అవసరం లేదు మందు వస్తా అయిపోద్ది వర్షాకాలం వచ్చినాక చేను దున్నినాక ఒక 25 బత్తాలు యాపిండి మందు అరవసి చెట్లకు గుబ్బలేపి కాంపౌండ్ వాళ్ళు వేసిన కోతుల మనోడు దుంకిరావు అవి గొర్రెలు వస్తాయి బర్రెలు వస్తాయి చెట్టుకు నాశనం కాకుండా అదే అదే సమ్మర్లో ఎండాకాలంలో దీని ఆలోచన ఉంది కోతులు ఎట్లా నువ్వు ఎట్లా వస్తాయి కోతులు ఎట్లేదు అది బంగ్లా వినగా ఉంటాయి పోయి నువ్వు ఇంట్లో ఉంటుంది గొర్రెల మంది వచ్చే వాళ్ళను గొర్రెలకు జుర్మాన్ చేయాలంటే వాళ్ళు ఒకళ్ళు దొరుకుతారు జుర్మాన్ చేయద్దు జుర్మాన్ చేసేవాడు అంతకన్నా ఎక్క నాశనం చేసుకోబోతారు ఇంకోసారి చేస్తాడు నా జీవితంలో అప్పుడు ఇటు చిన్న పిల్లడు ఇతడే పోతుంది అప్పుడు ఆ తాళ్ళకి ఎక్కువ ఈ కినాల పొలం మాది రాయికాల అయితే మా ఊరు గొల్లుడే మేఘమంద ఒక 50-60 ఉలువలికిన ఆ పక్కకి ఏది బొమ్ముటెర్రయ్య మా ఇండ్లాడు అటు ఇక్కడ అలికిన ఉలువ అది నేను చూస్తాను ఉన్నా కత్తనం ఆపిన ఇది ఏం చేస్తాడు అని చూసాను అక్కడ దగ్గర చెట్టు చట్టుకుని మంది తెలిసి ఏమిరా ఇంకా మేము కావాలి ఉంటాం బిడ్డ అయ్యో బాబు చూడలేదు నేను చూడలేదే బాబు పడ్డాయి అంటూ అన్ని తిట్టనే చేయలే ఏమని అంటే ఒక్క రోజు కూడా నేను ఒక్కరిని మాటలే పిలిపియలేని దుర్మని తీసుకోవాలి ఎందుకను ఆడితే మనం మొట్టమొదటి కాదు మళ్ళీ సంపడుతున్నా అదే 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 పటేల ఈ రాయకంటి రాయరెడ్డి అని ఉన్నాడు ఎట్కల్ రాయ మన కట్టకుంట రాయరెడ్డి ఇప్పుడు పక్కపన గెట్టు ఉంది నాకు పాలకి ఇచ్చేది ఇంకా కవులకు పాలకు ఇంత ఇస్తే ఇంత చేసుకుంటా బట్టలు ఇంత చేసుకుంటాను ఉన్నాం సోపత్తులు ఉన్నట్టు మంచిగా అయితే నేను అక్కడ సుంకరతనం కొత్తపేటకి అక్కడ లేనిపోని కథ పడ్డదంటే పొద్దుగా లేచిపోయినంటే అటే ఉండిపోయి అటే ఉండిపోతే ఏమైంది నా భార్య పోయింది అక్కడ పని చేస్తున్నాను ఈ పట్టేలోకి కూడా వచ్చింది గొల్లైనా ఇట్లా మేపద్దు అని చెప్పాను మారవాడి కొడుకుడికి వచ్చింది గొల్లుడు కాపాయను కొట్టి భూమి తానది నాది రైకంటి గొల్లైన ఇవాళ తమ్మునికి ఫోన్ చేసింది చచ్చిపోతీరా తమ్మి ఎట్లరా బతికిస్తావా లేరా అని తమ్మునికి ఫోన్ చేసింది తమ్మునికి ఫోన్ చేసి బండి ఆదుకొని గాలి వచ్చినట్టు వచ్చింది వచ్చి పొట్టు పొట్టు వస్తే కూడా ఈ మొత్తం అమ్మి కూడా పెట్టాను నేను బతికింది కాపయ్య దగ్గరికి వచ్చి కాపయ్యను కొట్టి నేర్చుకొని పోయి అంత శక్తిని రకమే ఆయన కొట్టి పూర్తి జాతి తీసుకుపోతే కనబడుతుంది ఇక అందరు పంచాయతీ పోయి ఇక మొత్తం వీళ్ళని ముంచుదామన్నదే పట్టబట్టాను ఊళ్ళో కూడా ₹1 పెట్టేది లేదు వచ్చే ఆ రోజున నాకు తగరాని పట్టదు నేను అత్తే రోగం అయితే నేను ఇప్పుడు ఉంది కానీ ఉంటాయి అదే